Hi friends, this is Lakshmipati. Welcome back to our channel Smart SLP Online English Classes. So last class lo manam demonstrative pronoun and distributive pronoun గురించి క్లియర్ గా తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ ఈ క్లాస్ లో మనం ఏం తెలుసుకుందాం అంటే రిలేటివ్ ప్రొనౌన్ అండ్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ గురించి క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చూడండి, నెక్స్ట్ ప్రొనౌన్ ఏంటి? ఇంటరాగేటివ్ ప్రొనౌన్. అంటే ఇంటరాగేషన్ అంటే విచారించడం. ఇంటరాగేషన్ అంటే ఏంటి? విచారించడం. సో ఎగ్జాంపుల్, సో ఇక్కడ డెఫినేషన్ చూడండి. ఇంటరాగేటివ్ ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ టు ఆస్క్ క్వశ్చన్స్. సో ఇక్కడ చూడండి, కీవర్డ్ చూడండి, యూజ్డ్ టు ఆస్క్ క్వశ్చన్స్ అంటే క్వశ్చన్స్ అడగడం, ఇంటరాగేట్ చేయడం. ఓకేనా? సో దానికి సంబంధించిన వాటి గురించి తెలిపేదాన్ని ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అనేసి అంటారు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఎగ్జాంపుల్ చూడండి, వాట్, విచ్, హూమ్, హూజ్. ఏంటి, ఎక్కడ, ఏది, ఎవరు, ఎవరు, హూజ్. ఓకేనా? సో ఇది ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటారు. సో ఎగ్జాంపుల్ ఒక 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. హూ ఈజ్ కమింగ్ టు ద పార్టీ. పార్టీకి ఎవరు వస్తున్నారు. ఓకేనా? హూ అంటే ఇక్కడ అడుగుతున్నాం కదా, క్వశ్చన్ మార్క్. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఆల్ ఎండెడ్ బై క్వశ్చన్ మార్క్స్. దట్స్ ఆల్. గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, కూర్చోండి. విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్? క్వశ్చన్ మార్క్. విచ్ ఏది, మీ యొక్క ఫేవరెట్ కలర్ ఏది అంటే క్వశ్చన్ రైజ్ చేస్తున్నాం కదా. సో దట్ ఈస్ కాల్డ్ ఇంటరాగేటివ్. ఓకేనా? హూస్ బుక్ ఈజ్ దిస్? ఈ పుస్తకం ఎవరిది? క్వశ్చన్ రైజ్ చేస్తున్నాం కదా. సో దట్ ఈస్, దీస్ ఆర్ కాల్డ్ ఇంటరాగేటివ్ వర్డ్స్, ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. ఓకేనా? సో సమ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మళ్ళా చూద్దాం. ఇంటరాగేటివ్ ప్రొనౌన్కి సంబంధించి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, చూడండి. ఇక్కడ చూడండి, ఇంటరాగేటివ్ ప్రొనౌన్కి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ సెంటెన్స్ టైప్లో ఇచ్చాను. చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఆర్ ఎండెడ్ విత్ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. అంటే క్వశ్చన్స్ కదా, క్వశ్చన్స్ అడుగుతున్నా. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, వాట్ ఈజ్ యువర్ నేమ్? మీ పేరు ఏంటి? వాట్, దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్. నెక్స్ట్, వేర్ డూ యూ లివ్? ఎక్కడ నివసిస్తున్నారు? వేర్ డూ యూ లివ్ అంటే ఆస్క్ సమ్ క్వశ్చన్స్. నెక్స్ట్, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ టీచర్? మీ యొక్క ఫేవరెట్ టీచర్, ఉపాధ్యాయుడు ఎవరు? టీచర్ ఎవరు అంటే హూ, ఎవరు అనేది క్వశ్చన్ రైజ్ చేస్తున్నాం కదా. దిస్ ఇస్ కాల్డ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్, హూస్ బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్? ఆ టేబుల్ పైన ఎవరిదో పుస్తకం ఉంది అంటే ఇక్కడ క్వశ్చన్ హూస్, ఎవరిదో అనేసి అంటాం. నెక్స్ట్, హూ ఈజ్ నాకింగ్ అట్ ద డోర్? హూ ఎవరో తలుపు తట్టుతున్నారు, ఎవరు తలుపు కొడుతున్నారు అంటే క్వశ్చన్ అన్నమాట. హూ ఎవరు అంటే ఎండెడ్ విత్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూడండి, ఒక చిన్న స్పెల్లింగ్ చూడండి, KNOCKING. నాకింగ్ కాదండి, నాకింగ్ కాదు ఫ్రెండ్స్, నాకింగ్. కే సైలెంట్ అంటే వస్తుంది. నాక్ అంటే తట్టడం, ఎవరో తలుపు తట్టుతున్నారు. అదే ఇంటరాగేటివ్ క్వశ్చన్ విత్ క్వశ్చన్ మార్క్, ఎండెడ్ విత్ క్వశ్చన్ మార్క్. ఓకేనా? సో దీన్ని బట్టి మీరు ఇంకా కాస్త ఎగ్జాంపుల్స్ ప్రిపేర్ చేసుకుంటే బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ రిలేటివ్ ప్రొనౌన్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అంటే ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ని ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అంటాం. ఎస్ ఆర్ నో.
ఎస్ ఆర్ నో క్వశ్చన్స్, దాన్ని ఇంటర్గేటివ్ ప్రొనౌన్స్గా చెప్తాం, ఇంటర్గేటివ్ సెంటెన్స్గా మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ WH క్వశ్చన్స్. వాట్, వై, విచ్, హూమ్, వేర్ అన్ని WH టైప్ క్వశ్చన్స్ అనేది చెప్పకూడదు. అది సిచ్యువేషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, రిలేటివ్ ప్రొనౌన్కి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, క్లియర్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సో రిలేటివ్ ప్రొనౌన్ ఈజ్ ఏ వర్డ్ దట్ ఇంట్రడ్యూస్ రిలేటివ్ క్లాజ్ which gives more information about a noun. అంటే రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటి? సంబంధ సర్వనామము. సంబంధ సర్వనామం అంటే ఒక రెండు సెంటెన్స్కి మధ్య నౌన్కు సంబంధించి ఇంకా కాస్త అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే ఒక క్లాజ్ యాడ్ అవుతుందమ్మా. క్లాజ్ అంటే ఇండిఫినిట్ క్లాజ్, డెఫినెట్ క్లాజ్ అనేసి ఉన్నాయి. అది అప్కమింగ్ వీడియోస్లో ఆ క్లాజ్ అంటే ఏంటో చెప్పుకుందాం అని డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు రిలేటివ్ ప్రొనౌన్ అనేది ఒక క్లాజ్ అనేది కలుపుతుంది. ఒక సెంటెన్స్ని, ఒక మీనింగ్లెస్ సెంటెన్స్ని ఒక క్లాజ్ యాడ్ అవుతుంది. ఆ యాడ్ అవడంతో సెంటెన్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్స్, the man who came to the dinner was my uncle. The man who came to the dinner was my uncle. Who? This is a clause. This is a connecting clause. ఈ క్లాజ్ అనేది లేకపోతే దిస్ ఇస్ మీనింగ్లెస్ సెంటెన్స్. మీనింగ్లెస్ సెంటెన్స్ అంటే ఇక్కడ చూడండి, దీని మీనింగ్ చూడండి. ఒక వ్యక్తి ఎవరైతే డిన్నర్కి వచ్చారో ఆయన మా అంకుల్ అనేసి దీని మీనింగ్. డిన్నర్కి వచ్చారు ఒక వ్యక్తి అంటే దట్ ఈస్ అన్నౌన్ సెంటెన్స్, దట్ ఈస్ మీనింగ్లెస్ సెంటెన్స్. అదే ఒక క్లాజ్ కలిస్తే హూ, ఎవరైతే డిన్నర్కి వచ్చారో అతను మా అంకుల్ అనేసి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేస్తుంది ఒక క్లాజ్ హెల్ప్తో. నెక్స్ట్ సెకండ్ వన్, ద గర్ల్ హూ ఈజ్ స్టడీయింగ్ ఈజ్ మై సిస్టర్. ఆ అమ్మాయి ఎవరు చదువుతుందో ఆ అమ్మాయి నా సిస్టర్, అక్క కావచ్చు, చెల్లెలు కావచ్చు. సో ఇక్కడ ఇట్ విల్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్. సో ఈ క్లాజ్ వల్ల మోర్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చిందన్నట్టు. సో దిస్ ఈజ్ రిలేటివ్ క్లాజ్. సో రిలేటివ్ క్లాజ్కి సంబంధించి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీనిని రిలేటివ్ క్లాజెస్ అని కూడా అనొచ్చు. ఒక క్లాజు ఒక టూ సెంటెన్స్ని కలుపుతుంది, నౌన్కి సంబంధించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఇక్కడ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, రైట్. ద బాయ్ హూ ఈజ్ ప్లేయింగ్ ఈజ్ మై బ్రదర్. ద బాయ్, ఆ అబ్బాయి ఎవరైతే ఆ అబ్బాయి ఉన్నారో ఈ అబ్బాయి ఆడుతున్నాడో అతను నా బ్రదర్, అతను నా అన్న కానీ కావచ్చు, తమ్ముడు కావచ్చు. ఓకేనా? నెక్స్ట్, ద బాయ్ హూమ్ యూ సా ఈజ్ మై ఫ్రెండ్. ద బాయ్ హూమ్ యూ సా ఈజ్ మై ఫ్రెండ్. నువ్వు ఎవరినైతే ఆ అబ్బాయిని చూసినావో అతను నా స్నేహితుడు. అంటే ఇక్కడ టూ సెంటెన్స్ని ఒక క్లాజ్ అనేది కలుపుతుంది. రిలేటివ్ ప్రొనౌన్స్ అంటారు, రిలేటివ్ క్లాజెస్ అనేసి అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. హూమ్, ఎవరైతే, ఎవరు, దిస్ ఇస్ ఏ రిలేటివ్ క్లాజ్. నెక్స్ట్, ఐ నో వాట్ యూ థింక్ అబౌట్ మీ. I know what you think about me. ఇక్కడ వాట్ అనేది హైలైట్ చేస్తున్నా అంటే దిస్ ఈజ్ రిలేటివ్ క్లాజ్. నాకు తెలుసు. ఈ సెంటెన్స్లో చూడండి, నాకు తెలుసు ఏం ఆలోచిస్తున్నావు.
ఆ టూ కలిపినప్పుడు దట్ ఈస్ మీనింగ్లెస్ సెంటెన్స్. ఒక క్లాజ్ వచ్చి యాడ్ అయితేనే ఏంటి ఆలోచిస్తున్నావు అంటే అది మీనింగ్ కరెక్ట్గా ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ రిలేటివ్ ప్రొనౌన్స్. ఓకేనా? నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు, నువ్వు నా గురించి ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు అనేది దీని యొక్క కంప్లీట్ మీనింగ్. ఓకేనా? నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ ద బాయ్ హూ మెట్ మీ ఎస్టర్డే. ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో నిన్న నన్ను కలిశాడు. మీట్కి V2 ఫార్మే మెట్. మెట్. ఓకేనా? కలిశాడు, కలుస్తాడు అనేసి మనం వర్బ్ స్ట్రక్చర్ డిస్కస్ చేసుకుందాం అప్కమింగ్ వీడియోస్లో. అప్పుడు కావాలంటే కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? మెట్ మీ ఎస్టర్డే. అతని అంటే హూ అంటే ఇది ఒక వ్యక్తిని గురించి చెప్తుంది. బాయ్ కావచ్చు, గర్ల్ కావచ్చు, ఏదైనా సరే. హూ అనేది యాడ్ అయినప్పుడే, హూ కానీ విచ్ కానీ ద రిలేటివ్ క్లాజ్ యాడ్ అయినప్పుడే ఒక సెంటెన్స్కి కంప్లీట్ మీనింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? అదే క్లాజ్ అనేది యాడ్ అవ్వకపోతే దర్ ఈజ్ ఇన్కంప్లీట్ సెంటెన్స్ అనేసి అర్థం. ఓకేనా? కంప్లీట్గా అర్థం చేసుకోండి. నెక్స్ట్ 7th వన్ చూడండి. ద బుక్ విచ్ యూ హ్యావ్ ఈజ్ మైన్. ద బుక్ విచ్ యూ హ్యావ్ ఈజ్ మైన్. నీ దగ్గర ఉండే పుస్తకం ఏదైతే ఉందో అది నాది. ఇక్కడ చూడండి, విచ్ అనే క్లాస్ తీసేసి చదువుదాం ఒకసారి. ద బుక్, ఆ పుస్తకము. నీ దగ్గర ఉండేది అది నాది. ఏదైతే నీ దగ్గర ఉందో అది నాది అనేసి దీని కంప్లీట్ మీనింగ్. సరేనా? సో క్లాజెస్ అనేది యాడ్ చేస్తుంది. ఒక సెంటెన్స్ మధ్య క్లాజెస్ అనేది యాడ్ చేస్తుంది. ఆ నౌన్ గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది. ఒక సెంటెన్స్ కంప్లీట్ అవ్వాలంటే క్లాజెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? క్లాజెస్ అంటే డిఫరెంట్ క్లాజ్ అనేసి 2 ఉంటాయి. అది అప్కమింగ్ వీడియోస్లో తర్వాత చూద్దాం. ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్లో రిలేటివ్ ప్రొనౌన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్లో మీరు కాస్త ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే. సో ఈ క్లాస్ మీకు బాగా నీట్గా అర్థమైందనేసి నేను అనుకుంటున్నాను. సమ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే బాగా నీట్గా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.